audio jungle. బూతులు లేకుండా నువ్వు ఒక్క మాట మాట్లాడగలవా? నిన్న పవన్ కళ్యాణ్ గారితో సహా వాళ్ళ అమ్మగారిని తిట్టావంటే మండిపోతుంది, మామూలుగా కాదు. నువ్వు నన్ను తిట్టినా నేను ఫీల్ అవ్వను, పవన్ కళ్యాణ్ తిట్టావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టావు? వాళ్ళ అమ్మగారిని వాళ్ళ గురించి ఎందుకు తిట్టావు? ఏం పని ఉందని తిట్టావు? మీ అమ్మగారైతే అమ్మ, పక్కోళ్ళైతే అమ్మ కాదా? వాళ్ళైతే ఏమైనా తిట్టొచ్చా? మీ అమ్మ అయితే మాత్రం ఆ రోజు టీవీ నైన్లో వాళ్ళ ఏడ్చేస్తావా? ఓవర్ యాక్ట్ అమ్మా అమ్మా అని ఏడుస్తావా? యాక్టింగ్ మాత్రం బాగా చేసేస్తున్నావు. నీకు మహానటి నిజంగా ఎవరు అసలు? నీకు అసలు పెద్ద బిరుదివ్వాలి నీకు. అసలు ఇంత మహానటిని ఎక్కడ చూడలేదు, తెలిసిందా? అందుకే అసలు నువ్వు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందని వస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా పోలే నటించుకుంటుంది అనుకున్నారు. ఇలా నటిస్తావు అనుకోలే వాళ్ళు. జీవించేస్తున్నావు ఏకం అన్నిట్లో. నేను నీకు తోడు ఒక 10 మంది. ఆ 10 మంది పాపం నీ వెనక వాళ్ళు అనవసరంగా బద్నాం అయిపోతున్నారు. వాళ్ళు అనవసరంగా బయట తలెత్తుకోలేకుండా అయిపోతున్నారు. వాళ్ళు చేశారో చేయలేదో కానీ 10 మంది చెప్పిస్తున్నావు, స్క్రిప్ట్ రాసి చెప్పిస్తున్నావు. అది మాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. జీవిత రాజశేఖర్ గారు ఏం చేశారు నువ్వు చూసావా? వాళ్ళ గురించి నువ్వు చెప్తావా? వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు తలెత్తుకోకుండా మాట్లాడతావా అమ్మా నాన్న గురించి? నీది పరుగు పోయింది, నీ బతుకు పోయింది, మా ఇంట్లో నేను సమిధన అయిపోయాను కాబట్టి అందరూ వచ్చేయాలా? ఇప్పుడు రాజకీయ నాయకులా? టీవీ నైన్ రవిప్రకాష్ గారిది అయితే మాత్రం కరెక్ట్ కాదు, ఫేకు. కోన వెంకట గారిది, లేకపోతే అనిల్ కడియాలది, లేకపోతే ఇంకెవరు పేరేంటి శ్రీరామచంద్రది, ఇంకెవరెవరైతే నీతో చాట్ చేశారో వాళ్ళందరిది కరెక్టా? అది ఫేక్ కాదా? అదంతా నిజమా? నువ్వెవరెవరి దగ్గర 50 లక్షలు తీసుకుంటావు, లేకపోతే 1 కోటి రూపాయలు తీసుకుంటావు, ఎన్నో లక్షలు తీసుకుంటావు, ఎవరెవరి దగ్గరికి ఏమో చేస్తావు? ప్రూఫ్స్ లేవనుకుంటున్నావా? అన్నీ తీసుకొస్తావు. ప్రూఫ్స్ కావాలి. లోడెడ్ గన్నా నీది, లోడెడ్ గన్నా. ఏం లోడ్ చేస్తావు నువ్వు? ఏం బయటపెట్టు, అన్నీ బయటపెట్టు. ఆ రోజు కరెక్ట్గా కాస్టింగ్ కౌచ్ ఉండకూడదు అనుకునేదాని అయితే ఎవడైనా సరే అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండి ఎవడైనా మాట్లాడితే ఎక్కడ తన్నాలి అక్కడ తన్ని రండి అంటే కాస్టింగ్ కౌచ్ ఆగుతుంది. ఎవడు ప్రతి ఒక్కరు ఒకే తాటి మీద ఉండి చేస్తే ఆగుతుంది కాస్టింగ్ కౌచ్. నీ ఇష్టం వచ్చినంతకాలం ఎంజాయ్ చేస్తావు. నేను పాడైపోయినట్టు ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, ప్రతిసారి మోసపోతావా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ చీప్గా అయిపోయిందా నీకు? ఈరోజు పిచ్చి పిచ్చి బూతులు తిడుతున్నావు. ఆ ఫ్యాన్స్ అందరూ ఒక్కటైతే నువ్వు ఎక్కడుంటావో తెలుసా నీకు? ఆయన మంచితనం వల్ల అతను ఫ్యాన్స్ ఆపుతున్నాడు. ఇప్పటికీ ఎవరిది? పవన్ కళ్యాణ్ ఓట్లు వేయకూడదని చెప్పడానికి అదెవరు? అదేమైనా ఒకళ్ళతో పుచ్చుకుందా? నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? నువ్వు డబ్బులు ఇచ్చి తెప్పించావా? లేకపోతే నీకు సెంటర్ నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయా? లేకపోతే ఇక్కడ రాజకీయ పార్టీల నుంచి తీసుకున్నావా? ఎందుకు ఆయన మీద బురద జల్లుతున్నారు? ఇదో ఫ్యాన్స్తో పెట్టుకుంటున్నారు, ఎవ్వరు వదలరు. ఇవాళ చెప్తున్నా, సో కాల్డ్ ఎవరైతే మహిళా సంఘాలన్నీ ఉన్నాయో అన్నీ కూడా బ్లెండర్ మిస్టేక్స్ చేస్తున్నాయి. ఒక వేస్ట్ ఫెలోకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు పనికిరాని అర్ధనాకి పనికిరాని అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. ఇవాళ చెప్తున్నా, మేము ఆడవాళ్ళమే. ఒక ఆడదాన్ని కాపాడడం కోసం ఇంకో ఆడదాని మీద కేసులు పెట్టమని చెప్తారా మీరు? ఒక ఆడదాన్ని కాపాడాలి, ఒక ఆడవాళ్ళ వ్యవస్థ మారాలన్నప్పుడు ఇంకో ఆడవాళ్ళకి మీరు కేసులు పెట్టమని చెప్తారా? సమాజం చెప్పాలి మీకు. సమాజంకి ఎంత బాధ్యత ఉందన్నారు, వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరికి అంత బాధ్యత ఉండాలి. ఒక ఆడదానికి మీరు సపోర్ట్ చేస్తారు, మిగిలిన ఆడవాళ్ళ మీద కేసులు పెట్టిస్తారా? ఏ సంబంధం లేకుండా కేసులు పెట్టండి అమ్మా, మీరు తప్పులు చేయకుండా ఎందుకు మీడియాల ముందుకు ఎక్కుతారని అడిగితే అతని మీదేమో తిట్లు తిడతారా? దీనన్నిటికీ మీరందరూ సాక్ష్యమా? మీరందరూ సపోర్టా? మీరందరూ పెద్దరాయిళ్ళా అని అందరిని అడుగుతారు. మీరు పెద్దరాయిళ్ళా? మీరు పెద్దమ్మలా? మీరందరూ తీర్పులు చెప్తారు, మా మీద నిందలేస్తారా? మా మీద లేనిపోని మాటలు అంటారా? ఎవరమ్మా పడుకొని సంపాదించారు? కరాటే కళ్యాణి పడుకొని సంపాదించలేదని అడిగింది కదా, నా దగ్గర రా. ఇప్పుడు నువ్వు కేసులు నువ్వు ఇరుక్కున్నావు కదా, నువ్వు కూడా తీర్చుకో బయటికి. మా దగ్గర లేవా ప్రూఫ్స్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారా ఏంటి? నీ మా అసోసియేషన్ పంపిస్తే వచ్చానా? ఎక్కడుంది నీ దగ్గర ప్రూఫ్? చూపి, నాకు ప్రూఫ్ చూపి. నాకు ఎవరూరు చెప్పక్కర్లే. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్తా నేను. నా వ్యక్తిగత బాధ్యత ఉంది. నేను సమాజంలో బ్రతుకుతున్నా, అడవిలో కాదు. ఎవరైనా నా గురించి కాదు, పక్కోళ్ళు బాధపడితే వెళ్తా నేను. ఫస్ట్ నుంచి నా నైజం అది. అర్థమైందా? నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంత డేర్గా మాట్లాడుతున్నా. నువ్వు వేసే బురదలో నేనేమి ఎక్కడ నువ్వు బురదలు వేస్తే అంత మాత్రాన్ని భయపడిపోయే మనిషి కాదు నేను. తెలుసుకో ఇవాళ చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జీవిత రాజశేఖర్ గారు మొన్నటిదాకా కొంతమంది డైరెక్టర్సు, కొంతమంది ప్రొడ్యూసర్సు నీకు అభిరామ్ దగ్గుపాటితో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఆ ఫ్యామిలీ మీద మచ్చలేని ఫ్యామిలీకి మచ్చ తీసుకొచ్చావు ఈరోజు.
అభిరామ్తో నువ్వు దగ్గరుండి ఫోటోలు తీస్తూ నువ్వు ఎంజాయ్ చేస్తూ ఫోటోలు తీసుకున్నావు, కానీ నువ్వేమీ బాధపడుతున్నట్లేదే. ఓ 10 మంది నేను ఫోర్స్ చేస్తూ ఫోటోలు తీసినట్లేదే. నేను రేప్ అటెంప్ట్ అంటారా దాన్ని? నీ ఇష్టపూర్వకంగా నువ్వు అన్నీ చేసి దాన్ని రేప్ అంటారా? నా మీద రేప్ అటెంప్ట్ చేశారని చెప్తున్నావు ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరి మీద. నువ్వు ఇష్టపూర్వకంగా అన్నీ చేసుకొని ఎవరెవరి దగ్గర ఏమేమి పెట్టి నువ్వు పెట్టిన చార్ట్స్ అన్ని డిలీట్ చేసి నీకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేసుకొని నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటావా? ఎన్ని నెలల నుంచి సాగుతున్నాయి ఇవన్నీ? ఎంతకాలం నుంచి? పోనీ నీకు తెలీదా ఎంతకాలం నుంచో? ఎప్పుడు చెప్తావు ఇవన్నిటికి సమాధానం? ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ కూడా బయటకు తీసి నీ దగ్గర ఉన్నవన్నీ కూడా దాచుకొని ఇప్పటిదాకా, అంటే నువ్వు ప్రీ ప్లాన్డ్ కాదా? ప్రీ ప్లాన్డ్గా దాచుకోలేదా నువ్వు? ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకోలేదా నువ్వు? మొత్తం అంతా ప్లాన్ చేసుకొని నీ పక్కా ప్లాన్తో మొత్తం అంతా ఒక 6 నెలలు మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ చేసి ఇలా బయటకు తీసుకొచ్చి కాస్టింగ్ కోచ్ మీద నేను ఇది చేస్తున్నాను, నిన్నెవడు తీసుకోవట్లేదు కదా, అదేగా నువ్వు పెద్ద స్టార్ అయిపోయి పెద్ద ఆర్టిస్ట్ అయిపోయి ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయా? ఎందుకు రావు అప్పుడు నీకు అందరూ అవకాశాలు ఇచ్చేసేవారు. అప్పుడు నువ్వు స్టార్ అయిపోయింది నువ్వు, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏమీ లేదు కాబట్టి. నీ మొహాన్ని ఎప్పుడు అర్థంలో చూసుకున్నావా? గాడిద మొహం గుర్ర మొహం 2 కలిపితే ఒకలా ఉంటాయి. 2 కలిపితే పుట్టినట్టు ఉంటావు నువ్వు. గాడిద గుర్రం 2 మిక్స్ చేస్తే పుట్టినట్టు ఉంటావు నువ్వు, తెలుసా? ఆ మొహాన్ని చూసుకో ఫస్ట్. యువతలో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాటలు అనడం కాదు. ఆడదానిగా బ్రతుకు, కరెక్ట్గా బ్రతుకు. తెలుగు అమ్మాయిల కోసం మాట్లాడేటప్పుడు తెలుగుదనంగా ఉందని ఇవాళ ఎలాగున్నావో అదే అందరికీ బట్టలు ఇప్పి చూపించి 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 ఈరోజు నువ్వు అంతమంది మగాళ్ళు తప్ప ఒక్క ఆడదుందా నీ ఫేస్బుక్ పేజ్లో? ఒక్క ఆడదైనా ఉందా? ఎక్కడైనా నీకు ఆడది సపోర్ట్ ఇస్తే ఇవాళ నీ పక్కన మాట్లాడుతున్న పతివ్రతలందరి గురించి బయటికి తీయాలా మేము? నీ ప్రక్కన కూర్చుంటున్న పతివ్రతలందరి గురించి తీయమంటావా? నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికైనా మూసుకొని ప్రతి దానిలో కరాటే కళ్యాణ్ అని పేరు తీస్తున్నారు. మీరు ఎన్నిసార్లు పేరు తీశారో అన్నిసార్లు మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ చెప్తున్నా, కరాటే కళ్యాణి అని పేరు ఎందుకు వస్తుంది ప్రతి దానికి? నా మీద నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ఎవరున్నా అలాగే మాట్లాడతా, నేను ముక్కు సూటిగా మాట్లాడతా. తప్పు చేస్తే తలొంచుతా, తప్పు చేయనంతకాలం తాట తీస్తా, ఇంతే. ఆలోచించి మాట్లాడు. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో బాగుండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి కానీ మాట్లాడితే ఒప్పుకునేది లేదు. నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నా, అర్థమైందా? ఏమనంటే మెగా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా ఏంటి నాకు బిస్కెట్లు వేస్తున్నారు ఆర్టిస్ట్. మాకు పెద్దవాళ్ళందరూ కూడా మాకు బిస్కెట్లు మాకు డబ్బులు ఇస్తే మేము వచ్చామా? పళ్ళు రాలిపోతాయి ఇంకోసారి అంటే మాట్లాడితే. సమాజం మీద బాధ్యత ఉన్నవాడు ఎవడైనా వస్తాడు. మా ఆర్టిస్టులకి కొంచెం కూడా ఇది లేదు, నా ఇంట్లో రాలేదు కదా, నాది కాదు కదా, బయటికి వెళ్తే మన సంగతులు ఎక్కడ బయటకు వస్తాయని ఎవరు బయటికి రావట్లే, అర్థమైందా? నేను అలా అనుకోను. నా ఇల్లు నా ఫిల్మ్ నగర్లో ఒక్కడు బాధపడినా కూడా మా ఇండస్ట్రీలో బాధపడితే నేను బాధపడతా. ప్రతి 24 క్రాఫ్ట్స్లో ఎవరు బాధపడినా కూడా అయ్యో అని బాధపడతా నేను, అర్థమైందా? నాకు సమాజంలో అందరూ బాధపడకుండా ఉండాలనుకునే వాళ్ళు నేను ఒకదాన్ని. సినిమాలో పిచ్చి ఫ్యాషన్తో వచ్చి నువ్వెలా అనుకున్నావో అంతకన్నా ఎక్కువ ఫ్యాషన్తో మేము ఇక్కడ పని చేస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడరెవరు. నీకు నచ్చినట్టు బట్టలు ఇప్పేస్తాను ఏం చేసుకుంటావు అది నీ వ్యక్తిగత ఇష్టం. మేము చెప్పినా కూడా వినకపోతే అది నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి మీద బురదేస్తున్నావు, ప్రతి నిమిషం మా మీద బురదేస్తున్నావు. దీనికి ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. సినిమాల్లో బట్టలు ఇప్పలేదా బయట ఇప్పలేదా అని వీళ్ళు టీవీ ఛానల్ డిబేట్లా? సినిమాల్లో ఏది చూపిస్తే అది బయట జరిగిపోద్దా? సినిమాల్లో చాలా చూపిస్తున్నారండి, చాలా చూపిస్తున్నారు. కళ్ళు దానం చేస్తారు, కిడ్నీలు దానం చేస్తారు. అవన్నీ ఎందుకు చేయరు మరి మీరు? అవన్నీ ఎందుకు చేయరు? బట్టలు ఇప్పారు, ఆపరేషన్ దుర్యోధనలో మేము ఇప్పేస్తామంటారా? దానికి దీనికి ఏమైనా ఎక్కడైనా పొంతనుందా? అసలు అర్థం ఉందా ఏమైనా మాట్లాడితే? వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడతారా మీరు? ఏమనంటే కళ్యాణి గట్టిగా మాట్లాడుతుంది అరుస్తుంది అంటారా? అరవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నాకు అవకాశం ఇచ్చి ఇలా కూల్గా మాట్లాడినిస్తే బయట పబ్లిక్ కాలర్స్కి ఏం తెలుసు? నీకు సపోర్ట్ చేసిన అందరూ నన్ను తిడతారా? ఇంతవరకు నేను తిట్టించుకోలే, ఎప్పుడు నీ వల్ల తిట్టించుకున్నా. ఈరోజు తెలిసిందా నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో తెలుసా? నీలాంటి పెంట మీద రాయేసి మేము కూడా మాట్లాడిపించుకుంటున్నందుకు ప్రతి నిమిషం బాధపడుతున్నారు. నా పర్సనల్ విషయాలు నువ్వు మాట్లాడలేదా? ముందు నా విషయాలు మాట్లాడలేదా? నా ఎక్స్ హస్బెండ్ గురించి నేను ఎందుకు మాట్లాడా? ఎందుకు మాట్లాడాలి? నా ఏదైపోయినా నా ఇష్టం. నా పెళ్లి విషయంలో నీకేం పని? నువ్వు పెళ్లి చేసుకోలేదా? నీకు పిల్లలు లేరా?
నువ్వు పిల్లల తల్లివి కాదా? ఇక్కడికి వచ్చి హీరోయిన్ అయిపోవాలని అందరికీ అన్ని దాచి అబద్ధాలు చెప్పట్లేదా? నేను అబద్ధం చెప్పలేదే, నేను ఏ రోజు అబద్ధం చెప్పలేదే, నేను కరెక్ట్గానే ఉన్నాను. నువ్వెవరు నన్ను అనడానికి? నీకెవడిచ్చాడు ఆ హక్కు? నన్ను నువ్వు ప్రశ్నించడానికి, నన్ను అనడానికి నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు నన్ను అడుగు. నువ్వే విధంగా నన్ను ప్రశ్నిస్తావు, ఏ విధంగా నా మీద నిందలేస్తావు, ఏ విధంగా నన్ను అడుగుతావు? అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారనుకున్నావా? నీ దగ్గర నువ్వు మాట్లాడి నా దగ్గర రికార్డింగ్స్ లేవా? నువ్వు నాతో ఏం మాట్లాడావో సత్య చౌదరిని చెప్పు. వద్దు అని చెప్పు అక్క, ప్లీజ్. నువ్వు ఒక్కదానివే సాల్వ్ చేయగలవు. నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, నాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారంటుంది. అమ్మో, ఈ పిల్లని జాగ్రత్తగా చూడాలమ్మో. నువ్వు భయపడిపోయి బాధపడిపోయి యాక్టింగ్ చేయలే ఆ రోజు. సత్య చౌదరిని ఆపమని నువ్వు అడగలే, నేను ఫోన్ కలపలే కాన్ఫరెన్స్లో. నీవు నాతో మాట్లాడతావా? అపూర్వ ఏం మాట్లాడింది? నా దగ్గర లేవా రికార్డింగ్స్ నీ గురించి? ఇప్పుడు నీకు అపూర్వ సపోర్టు. ఆవిడ చేసే పనులు బయట ఏం చెప్పుకుంటున్నారో అడగమను బయట. అర్థమైందా? ఎవరైనా సరే ఒక్కటే, నాకు ఆవిడ ఏం చేస్తుందో బయట అందరి జనాలకి తెలుసు. నేను అది బయటికి చెప్పాల్సినంతవరకు తెచ్చుకోవద్దు. చేసిన పనులు కరెక్ట్గా లేవు. హీరోలు రావాలి, హీరోయిన్లు రావాలన్నావు. రకుల్ ప్రీత్ సింగ్ నువ్వెందుకు తిడతావు? నీకన్నా 1000 రెట్లు అందంగా ఉన్నారు వాళ్ళు, అందుకే వాళ్ళని పెట్టుకుంటున్నారు. అవును, సినిమాల ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఛాన్స్ లేదన్నావు కదా. ఒక హీరోయిన్ తప్ప మిగిలిన ఆర్టిస్టులు ఒకళ్ళో ఇద్దరు విలన్నో ఎవరినో తెస్తున్నారు తప్ప మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఎక్కడోళ్ళే ఉంటున్నారే. ఏ సినిమాలు చూపించు. ఎంతమంది తక్కువ ఉన్నారు తెలుగు వాళ్ళు, ఎంతమంది ఎక్కువ హిందీ వాళ్ళు వీళ్ళు తెచ్చిపెట్టేస్తున్నారా? 1-2 క్యారెక్టర్లు తెచ్చుకోకూడదా? ప్రొడ్యూసర్కి ఒక ఛాయిస్ లేదా? డైరెక్టర్కి ఒక వ్యూ ఉండదా? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళు. అసలు నువ్వెవరే వాళ్ళందరినీ ప్రశ్నించడానికి? నువ్వేమన్నా సినిమా అంత నీకు బలుపుండి అంత సరదా ఉంటే నీ ఉన్న ఆస్తులు అమ్మి ఒక సినిమా తీసి మొత్తం అందరినీ తెలుగు వాళ్ళ పెట్టుకో. నీ ప్రక్కనున్న 3rd జెండర్ వాళ్ళని, 2nd జెండర్ వాళ్ళని, లేకపోతే ఇంకే జెండర్ వాళ్ళు ఉన్నారో అందరినీ పెట్టుకో. అర్థమైందా? నీ ప్రక్కనున్న సోకాళ్ళు 10 మందిని 20 మందిని తీసుకొచ్చావు కదా, వాళ్ళందరికీ వేషాలి, వాళ్ళందరూ హీరోయిన్లు చేయి, వాళ్ళందరికీ నువ్వు చేయి. నువ్వు హీరోయిన్గా చేసుకో. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీసుకోండి మీ అందరు కలిసి, ఓకేనా? నువ్వు మొత్తం అన్నీ కలిపి శుభ్రంగా అవన్నీ ప్లాన్ చేసుకో, బాగుంటుంది. అప్పుడు నీ ప్రొడ్యూసర్ పెయిన్ తెలుస్తుంది. రూపాయి రాదు కదా వెనక్కి, అప్పుడు తెలుస్తుంది పెయిన్ ఏంటో. అప్పుడు డైరెక్టర్ బాధ ఏంటో తెలుస్తుంది. నువ్వు చెయ్యి డైరెక్షను, ప్లస్ నువ్వే సినిమా తీ. నీ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది కదా, నువ్వు దాచుకుని ఎంతకాలం కూడబెట్టింది ఉంది కదా, అదంతా తీ బయటికి, పర్వాలేదు. నువ్వే అన్నావు కదా, నువ్వే చెప్పావు ఇవన్నీ, నా దగ్గర ఎంత ఉంది అంత ఉంది అని. అర్థమైందా? ఒక దారి లేదంటావు, ఒక దారి ఉందంటావు, ఒకసారి ఏదో చెప్తావు. అసలు నువ్వు ఏం మాట్లాడుతావు నీకే క్లారిటీ లేదు. క్యాస్టింగ్ కౌచ్ కావాలా, క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం అంటావు, తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వాలంటావు, తర్వాత ఏమో నన్ను హీరోయిన్గా పెట్టుకోమంటావు, 3rd జెండర్కి అవకాశం ఇవ్వమంటావు, తర్వాత ఏమో మా అసోసియేషన్ కార్డు ఇవ్వలేదంటావు, నన్నేమో బట్టలు ఇప్పేస్తానంటావు రోడ్డు మీద. అవన్నీ ఇప్పేసిన కూడా ఇప్పేసావు, ఇంకా వేరే అందరూ ఏదో చేస్తానంటారు. అసలు ఒక్క దాని మీద నిలబడ్డావా? నలుగురు నిన్ను మోసం చేశారా? ఒక్కసారి మోసపోతారమ్మా, ఇన్నిసార్లు మోసపోయిన వాళ్ళు ఎక్కడ చూడలే నేను. నీ ఇష్టపూర్వకంగా వెళ్ళి చేసుకొని అందరి మీద రుద్దుతావు ఎందుకు? 10 మంది దగ్గర ఎందుకు రుద్దుతావు? 10 మంది మీద ఎందుకు రుద్దుతున్నావు? నీకేమో సపోర్ట్గా వీళ్ళందరూను, మాధవీలత, గాయత్రి గుప్తా, వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడిన దానిలో కొంచెం కనీసం మంచిగా చెప్పారమ్మా. వాళ్ళు చెప్పిన విధానం లేదని ఎవరు చెప్పలే, మేము చెప్పాం, మంచిగా చెప్పారు వాళ్ళు చెప్పే విధానం. కానీ ఈరోజు నువ్వు చేస్తుంది ఎలా ఉందంటే, నువ్వు చేస్తున్న పద్ధతి ఎలా ఉందంటే, నువ్వు సారీ చెప్పేసి ఏదైనా తిట్టేసి తర్వాత సారీ చెప్పిస్తావు. ఇవాళ రేపు పొద్దున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పేసినా ఆశ్చర్యపోకర్లే. నువ్వు అంత తిట్లు తిట్టి కూడా ఇప్పుడు చెప్పేసినా ఆశ్చర్యపోకర్లే మేము. అర్థమైందా? నీకు నోరుంది కదా అని. ఏంటి ఇప్పుడు క్యాష్ కమిటీ వేస్తే అందులో అపూర్వ ఒక లీడరు, నువ్వు ఒక లీడర్ అయిపోదామనా? అదే కానీ జరిగితే నేను చేస్తా ఉద్యమం. ఇప్పుడు చెప్తున్నా, క్యాష్ కమిటీలో ఎవరు ఉండాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళని పెడతారు. నువ్వు కానీ అపూర్వ కానీ ఉన్నారో ఆ మాధవీలత కూడా ఉండకూడదు. మాధవీలత పోస్ట్ కోసం అవకాశం కోసం చేసుకుంటుంది, అవకాశం కోసం చూస్తుంది. మాధవీలత కూడా ఉండకూడదు. మాధవీలత, గాయత్రి గుప్తా, శ్రీరెడ్డి, చీరెడ్డి ఇంకా అపూర్వ, ఈ నలుగురు ఉండకూడదు క్యాష్ కమిటీలో. ఉన్నారా నేను చేస్తా ఉద్యమం. ఇవాళ చెప్తున్నా, వాళ్ళని పెడితే నేను కూడా వస్తా కమిటీలోకి. ఎందుకంటే మీకు కరెక్ట్ మొగుడు నేనే. ఇవాళ చెప్తున్నా, మిమ్మల్ని తీసుకుంటే నన్ను కూడా తీసుకోవాలి. ఇది నా డిమాండ్, ఖచ్చితంగా డిమాండ్. నిన్ను తీసుకున్నా, మిమ్మల్ని ఎవరు తీసుకున్నా నన్ను కూడా తీసుకోవాలి.
నువ్వు లేకపోతే నేను ఉండను. మీరందరూ ఉన్నారా, నేను వస్తా, మీకు మొగుడే కూర్చుంటా. ఇప్పుడు చెప్తున్నా, ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగారో మామూలుగా ఉండదు. కన్నింగ్ మాటలు మాట్లాడిన ఎవరిని కూడా వదలరు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఈరోజు అందరూ పిచ్చి పిచ్చిగా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు పరువులు తీసి పబ్లిక్గా నడి రోడ్డు మీద ఇవాళ జీవిత రాజశేఖర్ గారు చెప్పింది కరెక్టు. ఎవ్వరు ఏ ఆర్టిస్ట్ కూడా నాకెందుకులే ఈ పెంట అని ఊరుకుంటున్నారు. అర్థమైందా? నువ్వు పెంటవని అందరూ డిసైడ్ చేశారు. ఈ పెంట మీద రాయి ఎందుకని, అదెందుకు వాళ్ళు డిసైడ్ చేయవేంటి? నువ్వే చేసుకున్నావు డైరెక్ట్గా. శివాజీ రాజన్ అంటావు, శ్రీకాంత్ అంటావు, ఎవరిని బడితాళ్ళు అంటావు. నీ వెనక ఎవరు నడిపిస్తున్నారు? బయటికి రావనుకుంటున్నావా? అన్నీ వస్తాయి. నీ వెనక ఎవరున్నారో అన్నీ వస్తాయి, బయటికి అన్నీ వస్తాయి. టైం 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 పడుతుంది, అంతే, కొంచెం టైం పడుతుంది. కరాటే కళ్యాణి అరిచి మాట్లాడుతుందా అందరి మీద? తప్పించుకోవడానికి వంద కారణాలు. టీవీ 9కి వస్తే ఆ రోజు ఎందుకమ్మా పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? ఆవిడ వస్తే మేము మాట్లాడమని నేను అడుగుతానన్నా? నేను గట్టిగా మాట్లాడతానన్నా? మర్యాదగా ఆలోచించి మాట్లాడండి. ఏం మాట్లాడినా నువ్వు ఏం కావాలో క్లారిటీ తెచ్చుకొని ఫైట్ చేయి. ఫస్ట్ క్లారిటీ నీకే లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా నేను. ఎందుకు వచ్చావు? ఎందుకు తిట్టావు అంత పెద్ద మాట? మీ అమ్మను అదే మాట అంటే నువ్వు ఊరుకుంటావా? ఇంకోళ్ళకి అమ్మ అయితే అమ్మ కాదా? నీకైతే అమ్మ. ఏమనుకుంటున్నావు? మేము చేయలేమనుకున్నా ఉద్యమాలు? స్త్రీ శక్తి అని పెట్టుకుంటావు పేరు. ఈ శక్తి కూడా చూపిస్తాం, మా శక్తి కూడా మేము పెట్టుకోగలం పేర్లు. నీకు ఇప్పటికిదేంటమ్మా, ఇది ఎన్నో పేరో నీకే లెక్కలేదు. ఎన్ని పేర్లు మార్చుకోవాలి అన్ని పేర్లు మార్చుకున్నావు. నువ్వు ఎంత ఈజీగా అన్ని మారుస్తావు, నువ్వు ప్రతిదీ మారుస్తావు. అర్థమైందా? నీ వల్ల కదా ప్రతి ఒక్కడు మమ్మల్ని తిడుతున్నాడు. జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు నీ వల్ల. కాకపోతే ఎవడు ఎందుకు తిడుతున్నాడు? అర్థం ఉందా ఏమైనా మాట్లాడిన దానిలో? ఇవాళ చెప్తున్నా, ఫైనల్ వార్నింగ్ అనుకో, ఇది వార్నింగే. ఈసారి కరాటే కళ్యాణి ఇలాగా అలాగని మాట్లాడారో కేసు అయింది. ఎలాగూ పెడతానన్నావు కదా, పెట్టుకో. నేనేంటో చూపిస్తా. అప్పుడు నువ్వు నన్ను మాట్లాడే మాట ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు నన్ను ప్రతి మాటగా ఆడిన ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. నువ్వు స్త్రీ శక్తి అని కాదు, నేను చీరెడ్డి అని పిలుస్తాను. నేను నువ్వు చీరెడ్డి. నువ్వు ఇప్పటికీ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు. నన్ను కానీ ఇన్వాల్వ్ చేసావా, ఎంతవరకు వెళ్తావో, నువ్వు వెళ్తావో లేదో కాదు, నేను వెళ్ళిపోతా. ఎంతవరకైనా వెళ్తా. నీకే కాదు, మాకు అభిమానులు ఉంటారు. అర్థమైందా? మేము నిజాయితీగా బ్రతికాం ఇక్కడ. మేము ఎవరితో పడితే ఆడితో పోయి బ్రతకలేదు. మేము క్యారెక్టర్ టాలెంట్తో నమ్ముకొని బ్రతుకుతున్నాం, ఇప్పటికీ బ్రతుకుతున్నాం. స్టేజ్ మీద రా, చూపిస్తాను ఆ టాలెంట్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు సపోర్ట్ చేస్తే కేసులు లేవా? సపోర్ట్ చేయకపోతే కేసులు పెడతావా? మేము మీ దగ్గరకు వస్తాం అనుకున్నావా లొంగిపోయి? జీవితంలో రాను, అవసరమైతే నా ప్రాణం పోయినా రాను. నేను నా ప్రాణమైనా ఇచ్చేస్తా. ఇండస్ట్రీ కోసం నా ప్రాణం ఇస్తా. ఇండస్ట్రీ కోసం నేను బలైపోమంటే బలైపోతా. అర్థమైందా? నీలాంటి చెత్త మొహాలకి ఇప్పుడు చెప్తున్నా, ఇక ఎవడు నీకు అవకాశాలు ఇవ్వడు. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నీకెవ్వరివ్వరు, ఇచ్చినా కొంతకాలమే. అర్థమైందా? నీకు ఇస్తారని నువ్వు భ్రమల బ్రతకడమే. నీకు అవసరం లేదు కాబట్టి నువ్వు ఇలాంటివన్నీ చేస్తున్నావు. అందరి మీదకి వెళ్తున్నావు. ఇప్పుడు రాజకీయ నాయకురాలు అయిపోదామని రాజకీయ పరంగా కూడా ప్లానింగ్లు చేస్తున్నావు. నిన్నెవడు వదలడు. నువ్వు అనుకుంటున్నావేమో. చాలా 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 తప్పు చేసేవు నువ్వు. చాలా మర్యాదగా చేసిన పనులన్నిటి తప్పులు క్షమాపణ చెప్పి లేడీ ఆర్టిస్టులందరికీ క్షమాపణ చెప్పాల్సిన రోజు వస్తుంది. నీకు చెప్తావు, తప్పకుండా చెప్పేటట్టు చేస్తావు. నువ్వు చేసిన దానికి ప్రక్కనున్న వాళ్ళకి వాళ్ళు ఇవాళ ఒక మాట నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని వాళ్ళండా వీళ్ళండా చూసుకొని రెచ్చిపోకు. ఎక్కువ కాలం ఉండదు. ఎవ్వరు నీకు అండగా ఉండరు. ఎన్ని ఛానల్స్ అయితే నిన్ను సపోర్ట్ చేస్తున్నా అవే ఛానల్స్ నిన్ను చీకొట్టే తొందరలో ఉంది, దగ్గరలో ఉంది. ఇవాళ ఫైనల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నా. నేను ముసుగులేసుకోలే, డైరెక్ట్గా చేస్తా ఏదైనా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి ఇంకొకసారి వచ్చావో తుక్కు తుక్కు కింద నలిపేస్తారు, చూసుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే మాత్రం తుక్కు తుక్కు కింద కొడతారు వాళ్ళు. బయట బయట మరి మొహం ఎత్తుకోలేకుండా అయిపోతావు. పవన్ కళ్యాణ్ గారి సహనం ఆయన పరీక్ష పెట్టకు. నువ్వు ఎంత కామ్గా ఉన్నారంటే అతను వ్యక్తిగతంగా అంత ఉన్నత శిఖరాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు. అది ఆయన నిన్నేమని అన్నాడా? ఏమన్నా చెప్పాడా?
అసలు ఎవరు స్పందించింది? ఆయన్ని అడిగి స్పందించమని అడిగితే కేసులు పెట్టాలి. ఇలా చేయకూడదని చెప్పినందుకు నువ్వు తిడతావా? నువ్వెవరు అసలు తిట్టడానికి? తిట్టడానికి? మరిగిపోతుంది రక్తం మాకు. ఇంతవరకు ఇంతవరకు కామయ్యాం మేము. ఎందుకంటే సర్లే అదా పిచ్చిది, మెంటల్ బ్యాలెన్స్ లేకుండా మాట్లాడుతుంది అనుకున్నాం మేము. అర్థమైందా? ఒక దేవుళ్ళ కొన్ని కోట్ల మంది వాళ్ళ అభిమానం, వాళ్ళ నమ్మకాన్ని నువ్వు కొట్టావు. నువ్వు ఈరోజు ఎవరు చేయిస్తారు నీతో ఇవన్నీ? ఎవరున్నా నీ వెనక? బయటితే, లేకపోతే మేము తీస్తాం. ఏంటి నీకు ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఏవేమో పిచ్చిగా బయట చూపిస్తానంటావా? చూపించు, అందరివి చూపించు. మా దగ్గర ఉన్న కూడా మేము తేగలం. శ్రీరెడ్డి కాదు నువ్వు, చీరెడ్డి. ఇప్పుడు కూడా చెప్తున్నా, చీరెడ్డి నువ్వు. అమ్మ నాన్న కడుపు చెడబుట్టవు. ఇలాంటి మాటలన్నీ మమ్మల్ని అన్నందుకు నువ్వు ప్రతి క్షణం నువ్వు బాధపడతావు. ఆడదానిగా పుట్టడమే నువ్వు నిజంగా నీలాంటి ఆడది పుట్టిన జాతిలో మేము పుట్టినందుకు మా చెప్పుతా మేము కొట్టుకోవాలి. నువ్వున్న ఆడజాతిలో మేము ఉన్నందుకు మేము సిగ్గుతో తలవంచుకుంటున్నాం ప్రతి ఆడది. తెలుసా నీకు? ఇండస్ట్రీలో గౌరవంగా బ్రతికాం, పరువులు తీసి పడేసాం. ఈరోజు ఎవరితో పడితే అర్థ మాట అనిపించుకున్నట్టు చేసావు. నువ్వు మనిషివేనా? అసలు మనిషి పుట్టావా? కనీసం ఆలోచన లేదా నీకు? నాతో నువ్వు అనవసరంగా నువ్వు లేనిపోని మాట, ఎంత బాధపడితే ఇన్ని మాటలు వస్తున్నాయి మాకు. నా మీద రోజు నువ్వు ఎగ్నెస్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే నేను భయపడిపోయి నీ దీనిలో అంటే నీ పంచలో వచ్చి చేరిపోతాను అనుకున్నావా? మొన్న చెప్తున్నావు టీవీ 9లో ఆవిడతో ఎందుకమ్మా అలాగా నువ్వు సారీ చెప్తున్నావంటే, ఆవిడని కూడా మాలో కలిపి వెళ్ళిపోదామండి, సారీ చెప్పేస్తే ఆవిడ ఈగో హర్ట్ అయిపోతుంది కదా, ఈగో సాటిస్ఫై అయిపోతుంది, అప్పుడు ఆవిడ కూడా మాకు సపోర్ట్ వచ్చేస్తుంది, మాకు ఇబ్బంది ఉండదు, ఉద్యమానికి అడ్డు ఉండదా? నీకు ప్రతి అడుగున అడ్డు వచ్చేది నేనే, గుర్తు తెచ్చుకో. ప్రతి అడుగున నేను ప్రతిబంధకంగా మారేది నేనే ఇక్కడ. ఇప్పుడు నాలాగా ఎందరో వస్తారు, నాలాగా చాలామంది వస్తారు. ఇప్పుడు జీవిత రాజశేఖర్ ఆల్రెడీ బయటకు వచ్చారు ఆవిడ, ఇప్పుడు అందరూ వస్తారు, ఇంకా చాలామంది వస్తారు. అర్థమైందా? ఖబర్దార్. ఇప్పటిదాకా నేను అనవసరంగా ఆ రోజు కొట్టకుండా వదిలేశానే అనవసరంగా. ఈరోజు నిజంగా బాధపడుతున్నా. పోనీలేని కన్సర్న్ చూపించాను చూడు, దగ్గర తీసుకొని. నువ్వు కాదు, నాకు నేను కొట్టుకోవాలి నీ మీద కన్సర్న్ చూపించినందుకు. సిగ్గులేని ఆడదాని జన్మ అనేది. నన్ను ఈరోజు ఇన్ని మాటలంటావా? ఇన్ని అనిపించుకుంటావా? ఇన్ని నాతో అంటావా? ఎందుకే నన్ను ఇలాగ కావాలని అందరి ముందు ఇలాగ పబ్లిక్లో మమ్మల్ని ఇంత భయంకరంగా మాట్లాడేటి ఎందుకే చేసుకుంటున్నావు? కొంచెమైనా ఆలోచన లేదా? ఆడదానిగా బతకాలని మంచిగా ఉండదా? ప్రతి ఆడదానికి మగాడికి ఎంతో కొంత వ్యత్యాసం ఉంది అంటే అది ఎందుకు చూపించారు? ఆడది అడుగుగా ఉంటే అందంగా ఉంటుంది, అంతేగాని రెచ్చిపోయి పిచ్చిగా మాట్లాడితే అందంగా ఉండదు, పచ్చి బూతులు మాట్లాడితే అందంగా ఉండదు, పిచ్చి పనులు చేస్తే అందంగా ఉండదు. ఆడతనానికి మచ్చతేకు ఎప్పుడైనా. అమ్మ బట్టలు ఇప్పుతుంది అంటావా? అమ్మ బట్టలు ఇప్పుతుంది, ఒళ్ళో పాలిస్తుంది, అమ్మ పాలిస్తుంది అంటావా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు? నువ్వు పెట్టిన పోస్టులు నువ్వన్నీ చూస్తే ఎఫ్బీలో ప్రతి ఒక్కటి రెచ్చగొట్టేటట్టున్నాయి, కానీ మామూలుగా ఉన్నాయి ఒకటన్నా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ పరువు తీస్తావా నువ్వు? ఇండస్ట్రీ అందరినీ రోడ్డు మీద పడేస్తావా? ఈరోజు ప్రతి ఒక్కరు చీ ఇండస్ట్రీ అనేటట్టు చేస్తావా? నువ్వెక్కడ సంపాదించుకున్నావు ఇవన్నీ? ఇదే ఇండస్ట్రీలో ఉండి కదా? అమెరికాలో నువ్వేం చేసావో తెలియదు ఆవిడకి? అమెరికాలో నువ్వు ఎంత సంపాదించుకొచ్చావో తెలీదా? సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని తీయమంటావు మొత్తం లెక్కలు. ఎవరెంతమంది నీ బాధితులు ఉన్నారు బయటికి తీయాలా? చాలా తీస్తాం సమయం. నువ్వన్నావు కదా లోడెడ్ గన్ అని, మా దగ్గర కూడా లోడెడ్ గన్లే ఉన్నాయి. నీకు తాగుడు అలవాట్లేదా? నీకు అస్సలు తాగుడు అలవాట్లేదా? పాపం తాగి తూగి ఉన్న ఫోటోలు తీయమంటావు బయటికి? తీయమంటావా? కత్తి మహేష్ గారిని వాటేసుకుంటూ తీసుకున్న ఫోటోలు కానీ, రమేష్ పుప్పాల్ గారి పుట్టినరోజులో నువ్వు తీసుకున్న ఫోటోలు కానీ తీయమంటావా చెప్పు. అనవసరంగా ప్రతిసారి కరాటే కళ్యాణి ఇండస్ట్రీలో ఎవరూ రానప్పుడు నేను వచ్చా కాబట్టి ఈరోజు నీతో మాట్లాడిపించుకున్నా. ఇప్పుడే కాదు, నా ప్రాణం పోయినా నేను ఫైట్ చేస్తా. నన్ను నా జోలికి రావద్దు. నా జోలికి వచ్చి మాట్లాడితే ఎవరిని వదలను. అయినా సరే నిన్ను వదలను. నా జోలికి రాపోయినా ఇప్పుడు వదలను, ఎందుకంటే వచ్చేసావు ఆల్రెడీ. ఇంకా రావద్దన్నవేంటి? వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను వదలను.
నేను ఊళ్ళో నాకు ఒంట్లో బాలేక నేను 2 రోజులు సైలెంట్ అయ్యాను. బయట నుంచి ఫోన్లు వెల్లువా, మీరు సైలెంట్ అవ్వద్దు అని. ఎందుకు? నీ మీద అంత కక్షతో ఉన్నారు ప్రజలు. అర్థమైందా? ఎన్ఆర్ఐలు ఫోన్లు చేస్తున్నారు, ఈ చెత్త చెండాలం మేము ఎంతకాలం చూడాలి అని. ప్రతి క్షణం మీకు ఇంకేం పనులు లేవా? 8 ఏళ్ళ పిల్లని చంపేశారే, దాని గురించి నీ స్పందన లేదు. 8 ఏళ్ళ పిల్లని చంపేశారు, అది చచ్చిపోయి నిజంగా నరకం అనుభవించింది. ఆ పిల్ల ఆడపిల్లగా పుట్టినందుకు దానికి జీవితం లేకుండా అయిపోయింది ఈరోజు. అర్థమైందా? దాని బ్రతుకు చిదిమేశారు ఈరోజు చెత్త నా కొడుకులందరూ కలిసి. అలాంటి పిల్లని చంపేశారే. ఆడపిల్లని చంపేస్తుంటే ఈ రోజులు రోడ్ల మీద పడిపోయి చాలా మంది బాధలు పడుతుంటే వాళ్ళ గురించి ఉన్న సమస్యల్ని సరిపోలేదు. అలాంటి సమస్యలకి ఒక్క మహిళా మండలి వెళ్ళదే, ఒక్క మహిళా మండలి వెళ్ళదు. 8 సంవత్సరాల పిల్లని చంపారు ఈరోజు. ఎందుకు పనికి రాకుండా దొంగ నా కొడుకులు దున్నపోతుల్లో ఉన్నాడు ఒక్కొక్కడు. వాళ్ళందరూ చంపితే ఈ మహిళా మండలి ఎవరో దానికి సపోర్ట్ చేయరే? అలాంటి వాటికి డిబేట్లకు వెళ్ళరే? ఒక్క టీవీ ఛానల్స్లో మాట్లాడరే? మొగుళ్ళని చంపేస్తున్న ఆడవాళ్ళ గురించి ఈ మహిళా మండలి ఏమనరే? ఏం మాట్లాడరే? ఆడవాళ్ళు ఎవరైనా సరే ఏ పని చేసినా సరే, రాంగ్ ఏది చేసినా సరే అది నడుస్తుందా? ఆడపిల్లని చంపేశారంటేనే మనసు తరుక్కుపోతుంది. ఎంతమంది పసి మొగ్గల్ని చిదిమేస్తున్నారు ఈరోజు. నీలాంటి వాళ్ళు బరి తెగించి వాళ్ళు అంత భయంకరంగా మాట్లాడుతుంటే సమాజం ఎంత ఘోరంగా ఉన్న పరిస్థితుల్ని ఇలాంటి చెత్త టాపిక్లు మళ్ళిస్తున్నారే. మంచి టాపిక్ ఒక్కట్లేదా? ప్రత్యేక హోదాని చచ్చిపోతుంటే అది వదిలేసి నీ టాపిక్లు పెట్టుకొని డిబేట్లు పెట్టుకుంటున్నారా ఈరోజు? ఇదేనా ఈ ఛానల్స్ ఇవన్నీ మాట్లాడేది? ఇదేనా న్యాయం? మెరుగైన సమాజం అంటారు ఒకరు. మేము జనం మీద రుద్దే సమస్య కాదు మాది, జనం మీద రుద్దే ఛానల్ కాదంటారు ఒకరు. ఏంటి ఇవేనా? మీరు రుద్దకపోతే ఏం చేస్తున్నారు? ఆసిఫాకి న్యాయం చేశారా? ఎవరైనా మాట్లాడారా? ఒక ఆడపిల్ల చచ్చిపోతుంది, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది అత్యాచారం చేయబడుతున్నారు. నువ్వేమో క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పి మీ ఒళ్ళు బలిసి మీరు కొట్టుకొని, ఒళ్ళు బలిసి మీరెళ్ళి చేసుకున్న పనులకి, మీరెళ్ళి చేసిన వాటి అన్నిటికీ ఎవరు బాధ్యులు? మీరు వల్ల మీరు చేసుకొని ఈరోజు మేము ఒళ్ళు అమ్ముకున్నాం, ఈరోజు అది చేసాం. అసలు మీకు రెడ్ లైట్ ఏరియా పర్మిషన్ కావాలా? ఏం చేద్దాం అనుకున్నారు ఇండస్ట్రీని? ఆడవాళ్ళందరూ కూడా ఇలా పడుకొని సంపాదించుకుంటున్నారు అన్నది నీకు బయట మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో. వ్యభిచారం ఎత్తేస్తే ఎలా సంపాదించుకోవాలంటే అని అడుగుతావా? ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు? ఇప్పుడు చెప్తున్నా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆటంకం నేనే. ఇది మాత్రం నిజం. నువ్వు ఖచ్చితంగా రాసుకో. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఆటంకం నేనే. పక్కగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు ఏ స్టెప్ వేస్తే దానికి వెనక నేను ఉంటా. దాన్ని చెడగొట్టడానికి నువ్వు ఏ స్టెప్ వేస్తావో, నువ్వు చేస్తున్న ప్రతి పనికి ప్రతిబంధకం ఎవరు అంటే కరాటే కళ్యాణ్. ఈరోజు రాసుకో. నా పెయిన్తో చెప్తున్న మాటలు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ జోలికి వచ్చావు కాబట్టి బయటకు వచ్చా ఈరోజు. ఇంకా ఇంతవరకు నన్ను తిట్టినా, నా మీద నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఎగ్నెస్ట్గా ఇచ్చినా కూడా ఏదో పిచ్చి పని చేస్తుంది తెలుసుకుంటుందనే అనుకున్నా. పవన్ కళ్యాణ్ నీకు మంచి చెప్తే చెడైపోయిందా ఈరోజు? ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా నీకు వాళ్ళందరూ ఊరుకుంటారు అనుకుంటావా నువ్వు? ఆయన ఊరుకుంటే చూడు ఏం జరుగుతుందో చూడు. నువ్వు నిమిషం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఏది పడితే చేసేస్తావు, ఎలా పడితే అలా మాట్లాడుతావు. నీ నాలిక 2 నాలికల ధోరణే నీది, నాది కాదు. నన్ను అన్నావు కదా ఒకరోజు, నన్ను చాలా మాట్లాడినావు, నీ వల్ల నేను చాలా మాటలు పడ్డాను. నేను ఎప్పుడు నిజమే చెప్పా. తెలుసుకోలేక వీళ్ళు బాధపడ్డారు. తెలుసుకున్నాక ప్రజలందరూ ఆలోచించండి, వీళ్ళందరూ కరెక్ట్ అయిన వాళ్ళ? ఈ అమ్మాయి ఏం సమాజానికి చేస్తుంది? ఈ అమ్మాయి వల్ల మీకు ఏమైనా ఒరిగేది ఉందా? ఏమైనా వస్తుందా? దీనివల్ల మీకు ఏమైనా మెసేజ్ వెళ్తుందా? ఏమైనా సోషల్ వర్కరా? ఏదైనా మెసేజ్ వెళ్తుందా? ఒక సెక్స్ వర్కర్, అర్థమైందా? ఒక సెక్స్ వర్కర్, క్లియర్గా చెప్తే అర్థమైందా? సోషల్ వర్కర్ అయితే ఆమె చేసే విధానం వేరుగా ఉంటుందమ్మా. ఈవిడికి తోడు కొంతమంది సపోర్టు, వాళ్ళకేమో ఇన్ని బొక్కలు, అవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు మేము ఎంత 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 ఓపిక పట్టమంటావు? ఎంత ఓపిక పట్టాలి మేము?
ఆడపిల్ల చచ్చిపోతుంటే ఎవడు పట్టించుకోడు, ఆడపిల్లని ఏదో ఫ్లడ్ చేస్తుంటే పట్టించుకోరు, ఏం చేస్తున్నా ఇది అయిపోయినా పట్టించుకోరు. ఇలాంటి చెత్త టాపిక్లన్నీ పట్టుకొని మీకు డిబేట్లు, గంటల తరబడి రేటింగులు, గంటల తరబడి 10 మందిని కూర్చోబెడతారు, 10 మంది ఆడవాళ్ళని, 10 మంది మగవాళ్ళని. ఏంటయ్యా మీ పనులు? ఏమనుకుంటున్నారయ్యా మీరు? ఇవాళ జీవిత రాజశేఖర్ గారు అన్న దాంట్లో ఎక్కడైనా తప్పుందా? ఎక్కడైనా తప్పుందా? జీవిత రాజశేఖర్ గారు కరెక్ట్ మాట్లాడలేదా? ఆవిడ ఎందుకు అన్నారు? ఎంతమంది ఇంకా ఇప్పటికీ మీకు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులకు సిగ్గు రావట్లేదా? ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు సిగ్గు రావట్లేదా? ఆర్టిస్టులు అందరూ ఇంకా బయటికి రారా? ఎవరికైనా లొసుగులు ఉంటే రాకండి, లొసుగులు లేకపోతే అందరూ రండి బయటికి. ఇప్పటికీ రారా బయటికి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, పిచ్చి వేషాలు వేసి మన మీద బురద చల్లుతున్నారు. ఇంకా మనకి బుద్ధి లేదా? ఇంకా మనకి సిగ్గు లేదా? రండి బయటికి, ఇప్పటికైనా రండి, మాట్లాడండి, మీ వాయిస్ ఇవ్వండి, రైజ్ యువర్ వాయిస్. వాళ్ళు అబద్ధంలో ఉన్న వాళ్ళు కొంత ఎంతో సగం నిజం ఉండి చిన్న చిన్న పాయింట్ ఉంటే వాళ్ళ దగ్గర అది పట్టుకునే వాళ్ళు అంత ఫైట్ చేయడానికి వెళ్తే నిజంగా నిజం ఉంది కదా మన దగ్గర, ఎందుకు మీరు రారు? అందరూ అలాగే ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకరో ఇద్దరో చేశారో, 20-30 మంది చేశారో, 10 మంది చేశారో అనవసరం. పర్సంటేజ్ వీళ్ళెవరండి నిర్ణయించడానికి ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీని శాసిస్తున్నారు, ఇండస్ట్రీని పోషిస్తున్నారా వీళ్ళు? వీళ్ళకి వత్తాసి పలుకుతున్నారు అందరూ. బయట జనాలు కూడా, జనాలకు ఆలోచన లేదా? ఈవిడ వల్ల మీకు ఏమైనా రూపాయి ఒరుగుతుందా? ఆమె ఇండస్ట్రీలో ఉన్న కుళ్ళును కడిగేస్తుందా? ఇండస్ట్రీలో, సమాజంలో ఇండస్ట్రీ వల్ల ఏమైనా ఇబ్బందులు పడ్డారా మీరు ఎప్పుడైనా? ఇండస్ట్రీకి రమ్మని ఎవరైనా పిలిచారా? వీళ్ళ సరదాకి వీళ్ళు వెర్రి వేషాలు వేసుకొని వీళ్ళు నచ్చినట్టుగా ముఖం ఎలాగుందో తెలీదు, అసలు పర్సనాలిటీ ఉండదు. 14-13 సంవత్సరాలు ఉంటే సార్ చాలు, నేను ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోతాను వచ్చేస్తారు. అసలు ఎందుకు పనికొస్తామని మీరు ప్రశ్నించుకోరా? సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు మేము సరిపోతావా లేదని మీకు ఆత్మవిమర్శ చేసుకోరా? సమాజంకి బాధ్యత ఉండాలా? వ్యక్తిగతంగా మీకు బాధ్యత ఉండక్కర్లేదా? ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? తల్లి తండ్రిని క్షోభ పెట్టి వస్తారు కొంతమంది, వాళ్ళని ఒప్పించుకొని కొంతమంది వస్తారు. మీరు ముందు ఏ క్యారెక్టర్ సరిపోతారు, మన ఫేస్ ఏంటి, మన హైట్ ఏంటి, మన విలువ ఏంటి, మనం ఏంటి అనుకొని రండి. 24 క్రాఫ్ట్స్లో పని చేయడానికి మేము ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉన్నాం. అర్థమైందా? ఎవరిని రావద్దనిలే, వచ్చి మీ పని మీరు చేయండి. ఇలాంటి పెంట పనులు చేయకండి. వచ్చి అన్నం తింటున్నా అన్నంలో ఊసేయకూడదు. ఇవాళ అపూర్వ ఎవరి మీద పెడుతుంది? ఇవాళ అపూర్వ ఎవరి గురించి మాట్లాడింది? అల్లరి సినిమా ఎవరి వల్ల వచ్చింది ఆవిడ బయటికి? సురేష్ ప్రొడక్షన్స్ వల్ల వచ్చింది. ఈరోజు అల్లరి అపూర్వ అని చెప్పుకుంటుంది కదా. అల్లరి సినిమా ఫస్ట్ ఆవిడకి పెద్ద పేరు తెచ్చింది కదా, సురేష్ ప్రొడక్షన్స్ వల్ల వచ్చింది. అదే సురేష్ ప్రొడక్షన్ అన్నం పెట్టిన కంచంలో ఉమ్మేసింది ఇవాళ అపూర్వ. ఇవాళ ఉమ్మేసింది, అన్నం తిన్న కంచంలో ఉమ్మేసింది. నీకు అన్నం పెట్టిన ఇండస్ట్రీ మీద స్వామి భక్తి ఉండడం తప్ప? అడుగుతున్నానే మీ అందరికీ. నేను సంపాదించుకున్న నా కారు, నా ఇల్లు, నాకంటూ ఏమైనా పేరు, నా ఫ్యామిలీ ఇవంతా ఉందంటే ఇండస్ట్రీ వల్ల ఉన్నాం. ఇండస్ట్రీలో వచ్చినాక వచ్చింది నాకు ఇదంతా, ఈ ఫేమ్. కరాటే కళ్యాణ్ అని కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడవచ్చు, కొంతమంది వెల్విషర్స్ ఏర్పడవచ్చు. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు. ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరూ నాకు అన్నం పెట్టిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. తప్ప ఏమన్నా? నేను రుణపడి ఉండడం తప్ప? నేను మాట్లాడడం తప్ప? నా వాయిస్ రైజ్ చేశాను నేను ముందెళ్ళి, తప్ప నేను చేసింది? ఈరోజు చెప్తున్నా, నా మీద కేసు వేయడానికి వెళ్ళి ఆమె ఇష్టం వచ్చినట్టు నా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. రాగశృతి అంట, ఆమె ఎవరో కూడా తెలియదు. ఎప్పుడైనా చూసారా మీరు సినిమాల్లో? ఆవిడతో వచ్చిన 10 మంది ఆర్టిస్టులు మీరు చూసారా? ఎక్కడా చూడలేదు. వాళ్ళు ఈరోజు మమ్మల్ని అంటున్నారు. మేము కాసేపు మీరు నవ్వుకుంటారని మేము కామెడీ చేసి క్యారెక్టర్లో లేనవై మేము యాక్ట్ చేస్తే ఈరోజు మీరందరూ మమ్మల్ని తిట్టే స్టేజ్కి వచ్చారే. మేము ఎంత ఏడుస్తాం, ఎంత బాధపడతాం. ఒక్కొక్కడు యూట్యూబ్లో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతాడు. మీ ఇంట్లో మీ అక్కకో చెల్లికి ఎలాగ పెడతావా కామెంట్ బ్రదర్? నువ్వు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు. వీళ్ళ పెయిన్ ఏంటని ఆలోచించరా? ఆ అమ్మాయిదే నిజం ఉంటుందా? మాలో నిజం లేదా? మేము చెప్పింది అబద్ధం ఉందా ఏమైనా ఇందులో? ఆమెకు సపోర్ట్ చేస్తే మేము మంచివాళ్ళమా? సపోర్ట్ చెబితే మంచివాళ్ళు కాదా? మా మీద పిచ్చి పిచ్చి తిట్లు తిడతారా? మా ఇంట్లో వాళ్ళు చదవరా కామెంట్లు? చదివితే బాధపడరా? అదే మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఇలాగే మాట్లాడతారా? మీ ఇంట్లో వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే మీరు ఇలాగే మాట్లాడతారా? ఒకసారి ఆలోచించుకోండి.
సమాజానికి వేస్తున్న ప్రశ్న. ఒక ఆడదాన్ని మేము సమాజంలో ఒక ఆడది స్ట్రగుల్లో ఉంది, ఒక ఆడది బాధపడుతుంది, ఒక ఆడదాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఒక ఆడదాన్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇలా మోసం చేశారని చెప్పడానికి 4 మహిళా సంఘాలు వెనక వత్తాసు పలికి, 4 మాట్లాడుతూ, 4 ఛానల్స్ మాట్లాడుతూ ఇంకొక ఆడపిల్ల మీద కేసులు వేయిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక ఆడపిల్లల మీద కేసులు వేయిస్తున్నారంటే నువ్వు వేయాల్సిన వాళ్ళ కేసు మీద వేసావా? వేయాల్సిన వాళ్ళ మీద కేసులు వేసారా? ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా? మా మీద ఎందుకు వేశారు? మంచి చెప్పడం మేము చేసిన తప్ప? బట్టలు ఇప్పొద్దని చెప్పాలా? బట్టలు ఇప్పేమని చెప్పాలా? ఇప్పొద్దని చెప్పినందుకు నా మీద కంప్లైంటా? ఆడపిల్లలాగా మంచిగా నిండుగా బట్టలు వేసుకో అని చెప్పినందుకు కంప్లైంటా? జాగ్రత్తగా ఉండని చెప్పినందుకు కంప్లైంటా? సమాజం ఎట్టిపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు మీరందరూ? మేము మనుషులం కామా? మాకు ఫ్యామిలీలు లేవా? మా పవన్ కళ్యాణ్ మీకేం చేశాడని ఈరోజు అంత మాట ఎందుకు పడాలి? ఆయన అనలేదు, మొత్తం ఫ్యాన్స్ అందరు, మాలాంటి ఫ్యాన్స్ అందరిని అన్నా నువ్వు. వాళ్ళందరూ బాధపడుతున్నారు నాలాగా, అందరూ బాధపడుతున్నారు ఈరోజు నాలాగా. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఇది మాత్రం నిజం. ఎక్కడికి వెళ్ళినా వదలను. ఎందులోకి వెళ్ళినా నేను వస్తా వెనక. ఎక్కడికి వెళ్ళినా వస్తా. నువ్వు ఏ పాయింట్లో నువ్వు మొదలు పెడితే ఆ పాయింట్కి నేను వస్తా. నీకు ప్రతిబంధకం ఎక్కడవుతానో అని చెప్పి నన్ను కలుపుకుందామని ప్రతి క్షణం రా 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 అని పిలిస్తే నేను రాలేదని నా మీద ఇలా రివర్స్ అయ్యావో, ఇప్పుడు కూడా నేను అలాగే రివర్స్ అవుతా. నేను చేస్తుంది కరెక్ట్. నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. నేను తప్పు చేయలేదు, చెయ్యను. నిన్ను మాత్రం వదలను. నన్ను ఇప్పటిదాకా ఇంత బాధ పెట్టి నా మీద లేనిపోని మాట్లాడిన ప్రతి ఒక్కరిని వదలను. నీ పక్కన ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడారో అందరినీ వదలను. జాగ్రత్త చీరెడ్డి, జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నా, శక్తి అనే పదానికి చాలా విలువ ఉంది. అమ్మవారిది. నువ్వు శక్తివి కాదు, సమాజానికి భ్రష్టు పట్టించడానికి వచ్చిన చీడ పురుగువి. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాలి. మమ్మల్ని అందరినీ అన్నందుకు సమాధానం చెప్పాలి. నా మీద నువ్వు పోస్ట్ చేసి ఎందుకు తీసావు? ఎప్పుడేసావు నా మీద పోస్టు? నీకు గుర్తులేదా? నా మీద పోస్ట్ చేసి ఎందుకు తీసావు? డిలీట్ చేసావు? నీకు దమ్ముంటే ఎందుకు తీసావు? డిలీట్ చేసావు? ఇంకెప్పుడైనా నా జోలికి వస్తే, ఏ డిబేట్లో అయినా సరే నేను వస్తే నువ్వు పారిపోతున్నావు. ఇప్పుడు చెప్తున్నా, ఇంకొకసారి నా జోలికి వస్తే ఎవరిని వదలను. కేసు అయిన కేసు ఏదైనా తేల్చుకుంటా. నేను లీగల్గానే వెళ్తా. మా అసోసియేషన్ జోలికి కానీ, మా ఆర్టిస్టుల జోలికి కానీ, మా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ వచ్చావో నిన్ను నేను వదలను. క్లియర్గా చెప్తున్నా. జాగ్రత్త, ఖబర్దార్. ఇవాళ నుంచి నీ కౌంట్ డౌన్ అయిపోతావు. నువ్వు ఖచ్చితంగా నీ ఆల్రెడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నీకు. నువ్వు అనుకుంటున్నావేమో అందరూ ఊరుకున్నారు, అసోసియేషన్ వాళ్ళు కార్డు ఇచ్చాడని దిగొచ్చారు అనుకున్నావేమో. కాదు, నీ అణచివేత స్టార్ట్ అయిపోయింది. తెలుసుకో. మా వాళ్ళందరూ మంచి వాళ్ళు కాబట్టి బయటకు వచ్చి పోనీ అమ్మా అని ఇచ్చారు. అర్థమైందా? నీలాంటి కన్నింగ్ మెంటాలిటీ లేదు కాబట్టి ఇచ్చారు. కానీ నీ పతనం నువ్వే స్టార్ట్ చేసుకున్నావు నిన్నటితో. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే దూషించావో నీ పతనం నిన్నటితోనే స్టార్ట్ అయిపోయింది. నీ అంతటి నువ్వు స్టార్ట్ చేసుకున్నావు. నీ అంతటి నువ్వే చేసుకున్నావు. ఎవరు తీసిన గొయ్యి వాళ్ళు పడతారనడానికి కారణం ఏంటంటే, అది అంటారు కదా బయట సామెత, నిన్న నాకు అర్థమైంది. నిన్న నువ్వు చూపించావు కూడా, క్లియర్గా నువ్వు చూపించావు. ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు. ఖచ్చితంగా నీ గోతులో నువ్వు పడ్డావు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మూసుకొని నీ పని నువ్వు చేసుకో. అనవసరంగా అందరు జోలికి వచ్చి ఇంకా 10 మంది పబ్లిక్ నేను కొట్టే వరకు తెచ్చుకోకు. నీ పక్కనున్న మహిళా సంఘాలన్నీ ఎగదోస్తున్నాయి కదా, అవన్నిటికి కూడా వాళ్ళకు కూడా నమ్మకం, గౌరవం మేము పెట్టుకున్నాం ఇంతవరకు. మొగుళ్ళని మొన్న 7 అబ్బాయిలు ఎవరున్నారు, ఒక్కొక్కరు ప్రియుడి కోసం చంపేశారు ఆడవాళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టండి. వెళ్ళి వాళ్ళ కేసులు పెడితే వాళ్ళ కోసం అయ్యో మగాళ్ళు అన్యాయం అయిపోయిన వాళ్ళకు కూడా సంఘం పెట్టండి. ఈరోజు శ్రీరెడ్డి బాధిత సంఘం కూడా వస్తుంది తొందరలో. మొత్తం అందరూ వస్తారు అనుకుంటారే మీరు. వాళ్ళందరి కోసం వెళ్ళండి. వాళ్ళ కోసం ఒకళ్ళతో పుచ్చుకోరా? వాళ్ళ కోసం ఏం మాట్లాడరా? ఎవరైనా ఆడదైతే చాలా, ఏ పని చేసినా పర్లేదా?
ఏ పని చేసినా వాళ్ళకి కొత్త వెళ్ళిపోతారా మీరు? మరి ఆ రమణానంద మహర్షి గారు నన్ను లేనిపోని చేస్తే ఆ రోజు ఎందుకు రాలేదు మీరు? ఆ రోజు ఎందుకు రాలే? రమణానంద మహర్షి నన్ను చాలా చాలా మాట్లాడినాడే, ఆడో వర్స్ట్ మహర్షి, వాడు నన్ను మాట్లాడినటికి మీరు ఎందుకు రాలేదు ఆ రోజు మహిళా సంఘాలు? ఏం ఆడు చేసినవన్నీ కరెక్టా? మీకు బయట అందరికీ పబ్లిసిటీ, కెమెరా ముందు ఉంటేనే వస్తారు, కెమెరాలు లేవు అంటే ఒక్కరు వెళ్ళట్లేదు. క్లియర్గా జరుగుతుంది అదే. ఎవరెవరేంటో నన్ను కెలికితే నేను మొత్తం అన్నీ బయటికి తీస్తా అందరి గురించి. ఇప్పుడు కెలికేశారు, తీస్తా, తప్పకుండా తీస్తా. కబడ్దార్ శ్రీరెడ్డి, నువ్వు అనుకున్నాము మాలో కూడా స్త్రీ శక్తి ఉంది, నీకే కాదు మేం కూడా శక్తి ఉంది మాలో కూడా, అర్థమైందా? నీలాంటి నీ పేరు కాదు స్త్రీశక్తి అంటే, నాలో ఉన్న శక్తి, నాలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ శక్తి ఎలాంటి ఒక్కసారి బౌన్స్ ఎలా వస్తుందో ఫ్యూచర్లో చూపిస్తాం మేము. నువ్వే అనుకుంటున్నావా నువ్వు చేసిన దానిలో ఎంత అంటే? ఏవో అన్నదమ్మా, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరే దొమ్మర గుడిసెలు అంటే ఇదే శ్రీరంగ నీతులు చెప్తావు. నువ్వు నాతోనే అన్నావు కదా, మహా అయితే తేజ గారు 2-3 లక్షలు ఇస్తారు, నేను ఇద్దరితో పడుకుంటే వస్తుంది 4 లక్షలని. నువ్వు అనలే? రికార్డింగ్ చూపించమంటావా? ఏం మాట్లాడావో, ఏమేమి చేసావో అన్నీ వస్తాయి బయటికి రావాలంటే. ఇంకా నేను చెప్తున్నా, మా పవన్ అన్న జోలికి వస్తే ఒప్పుకునేది లేదు. మా పవన్ కళ్యాణ్కి నువ్వు క్షమాపణ చెప్పినా సరే వదలరు ఫ్యాన్స్. నువ్వు దొంగ, నిమిషం ఒకళ్ళ మాటలు మార్చే దొంగవి నువ్వు. నీ పబ్బం గడుపుకోవడానికి ఎవరి కాళ్ళని పడతావు, తర్వాత కాళ్ళు పట్టు లాగేస్తావు నీ అవసరం తీరిపాక. నీ మెంటాలిటీ అది, నిన్ను వదిలేది లేదు ఎవరు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.